హాయ్. యోని పొడిబారిపోవటం లేదా వెజైనల్ డ్రైనెస్ ఈ సమస్య చాలా మందికి ఉన్నప్పటికీ బయటకి చెప్పుకోవడానికి భయపడుతూ ఉంటారు. దీని గురించి ఎక్కువ మాట్లాడరు. ఈ యోని పొడిబారిపోవడం నార్మల్గా వెజైనాలో కానీ యోనిలో కానీ తేమ అనేది సహజంగా ఉంటుంది. అది జనరల్ హెల్త్కి కానీ సెక్షువల్ హెల్త్కి కానీ చాలా ఇంపార్టెంట్. అలా ఎందుకు పొడిబారిపోవడం జరుగుతుంది అనేది చూద్దాం. ఎప్పుడైతే హార్మోన్ ఈస్ట్రోజన్ అనే హార్మోన్ తగ్గుతుందో బాడీలో ఆ టైంలో ఈ యోని పొడిబారిపోవటం అనేది చూస్తూ ఉంటాం. సహజంగా మనం మెనోపాజ్ టైంలో చూస్తూ ఉంటాము. అలాగే డెలివరీ అయిన వెంటనే పాలిచ్చే తల్లుల్లో ఎక్కువగా చూస్తాము. అండ్ ఒక్కొక్కసారి తరచూ ఇన్ఫెక్షన్స్ వస్తున్నా కూడా డ్రైనెస్ చూస్తాము. కొంతమంది దీనికి డిప్రెషన్కి మందులు వాడటము లేదంటే ఎలర్జీకి మెడిసిన్స్ వాడుతూ ఉంటారు లాంగ్ టర్మ్గా. వాళ్ళల్లో కూడా ఈ సమస్య అనేది చూస్తాము. అండ్ కొంతమంది అయితే వెజైనా దగ్గర హార్ష్ కెమికల్స్ కానీ సోప్స్ కానీ వాడుతూ ఉంటారు. వాళ్ళల్లో కూడా ఈ సమస్య చూస్తూ ఉంటాం. ఇలా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? ఒకటి బాగా మంట పుట్టడం యోని దగ్గర, అండ్ పీరియడ్స్ టైంలో కాకుండా ఎప్పుడు నెలంతా కూడా నొప్పి రావడం దురద రావడం చూస్తూ ఉంటాము. అండ్ సెక్స్ టైంలో బాగా విపరీతమైన నొప్పి వస్తూ ఉంటుంది. సో ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలి? కొంతవరకు లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. అవేంటి? బాగా వాటర్ తాగడం, ఎప్పుడు హైడ్రేటెడ్గా ఉండడం వల్ల, తర్వాత అక్కడ ఎక్కువగా కెమికల్స్ వాడకపోవడం, అంటే వ్యాక్సింగ్ చేయడానికి వీట్ లాంటి క్రీమ్స్ వాడడం, తర్వాత కొంతమంది సోప్స్ ఎక్కువ వాడుతూ ఉంటారు, అలాంటి వాడటాన్ని తగ్గించడం. ఈ టిప్స్ని ఫాలో అవుతూ ఉంటే కొంతవరకు ఈ డ్రైనెస్ అనేది తగ్గుతుంది. ఇంకా కూడా మీకు ఇలా చేస్తున్నా కూడా ఇంకా డ్రైనెస్ తగ్గకపోతే డాక్టర్ని కలవాల్సి వస్తుంది. ఫస్ట్ ఇనీషియల్గా మీరు ఈ సమస్యతో బాధపడుతుంటే ఇనీషియల్గా మేము లూబ్రికెంట్స్ అనేవి సజెస్ట్ చేస్తాము. అంటే ఆ వెజైనాలో యోనిలో కొంత తేమ అనేది ఆ లూబ్రికెంట్స్ ద్వారా వస్తుంది. సో మీకు సెక్స్ అప్పుడు కానీ నార్మల్ అప్పుడు కానీ ఇలాంటి డిస్కంఫర్ట్ తగ్గుతుంది. అలా ఇచ్చాక కూడా ఈ సమస్య తగ్గట్లేదు అంటే అప్పుడు హార్మోన్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. హార్మోన్ ట్రీట్మెంట్లో కూడా వెజైనల్ క్రీమ్స్ అంటే ఈస్ట్రోజన్ క్రీమ్ ఇవ్వడం జరుగుతుంది, లేదంటే టాబ్లెట్స్ రూపంలో అయినా ఇస్తాము. అది కూడా ఏజ్ బట్టి సిమ్టమ్స్ బట్టి వాళ్ళకి ఏమైనా మెడికల్ కండిషన్స్ ఉన్నాయో లేవో దాన్ని బట్టి చూసుకొని ప్రిస్క్రైబ్ చేయడం అనేది జరుగుతుంది. ఏది ఏమైనా కూడా ఈ సమస్య ఉన్నప్పుడు మీరు భయపడకుండా వెంటనే, అంటే ఒక 2 వారాలు 3 వారాలు కూడా ఇలానే ఇబ్బంది పెడుతుంటే మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడాలి. ఈ సమస్య గురించి తెలుసుకోవాలి, అవగాహన పొందాలి, అండ్ దీనికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవాలి.